సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు. ఆఖరికి వ్యర్థాలు కూడా అర్థవంతంగా ఉపయోగిస్తే పర్యావరణాన్ని కాపాడవచ్చు. అదే నిరూపించారు సంగారెడ్డి మున్సిపల్ అధికారులు. డంపింగ్ యార్డును మల్టీ ప్రొడక్ట్ సెంటర్గా మార్చి సేకరించిన చెత్తతో పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. రోజు 300 మెట్రిక్ టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసి ఎరువులు తయారు చేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను రోడ్డు గుంతలను పూడ్చడానికి సిమెంటు కంపెనీలకు ఎనర్జీ జనరేట్ మెటీరియల్ను తయారు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. సంగారెడ్డిలో రోజూ సేకరించే చెత్తను ఫసల్వాది డంపింగ్ యార్డ్లో నిల్వ చేస్తున్నారు. తడి పొడి చెత్తలను ఒకే దగ్గర వేయడంతో స్థానిక ప్రజలు రైతులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలుమార్లు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వారి ఇబ్బందులను చూసిన సంగారెడ్డి మున్సిపల్ అధికారులు చెత్తను శుద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నుండి అదనపు నిధులను పొందారు. అధునాతన టెక్నాలజీలతో 2 యూనిట్లు ఏర్పాటు చేసి బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా 160 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతిరోజు ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఫసల్వాది డంపింగ్ యార్డ్లో 80,000 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంది. దీనిని బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా శుద్ధి చేయనున్నారు. రోజుకు 300 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసేలా అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రాసెసింగ్ చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డిలో రోజు దాదాపు 50 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీనిలో ప్రస్తుతం 20 మెట్రిక్ టన్నుల తడి చెత్త ఎరువుగా మార్చుతున్నారు. మిగతా 30 టన్నులు డంపింగ్ యార్డ్లో పడేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా బయోమైనింగ్ ప్రారంభించారు. సృష్టి కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ బాధ్యత అప్పగించారు. బయోమైనింగ్ ప్రక్రియలో తొలి దశగా బయోసాయిల్ ప్రాడక్టు ఉత్పత్తి అవుతుంది. ఇది నేరుగా రైతులు ఎరువుగా వాడుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. రెండో దశలో కొంత ప్లాస్టిక్, గాజు పెంకులు తదితర మిశ్రమం వస్తోంది. దీనిని రోడ్డుపై గుంతలు పూడ్చడానికి ఉపయోగిస్తున్నారు. మూడో దశలో వచ్చే వ్యర్థాలను సిమెంట్ కంపెనీల్లో ఎనర్జీ జనరేషన్ కోసం వాడేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు సిమెంట్ కంపెనీలకు తరలించనున్నారు. ఒకటేమో బయోసాయిల్, ఇది ప్యూర్గా ఎరువుగా వాడుకోవచ్చు. రెండోది ఇనట్గా గుంతలు పూడ్చడానికి ఒక ఎక్కువ సైజులో దానిలో కొంత రాళ్ళు అలాంటివి మిక్స్ అయి ఉంటాయి. మూడో ప్రోడక్ట్గా ఆర్డీఎఫ్ అనేది మనకు వస్తుంటుంది. దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ వేరే పారిశ్రామిక రంగానికి కానీ మనం పంపించడం జరుగుతుంది. దాదాపు రోజుకు 16 గంటల చొప్పున 300 టన్స్ మెట్రిక్ టన్స్ యొక్క ఈ లెగసీ వేస్ట్ ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట ఇలాంటి చెత్తను శుద్ధి చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు.